హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే థర్డ్ డే ఆఫ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే ఈసారి సీక్రెట్ రూమ్ ఉండబోతుంది అనేది అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఉండే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. ఒకవేళ సీక్రెట్ రూమ్ ఉంటే ఎవరు వెళ్ళిపోతారు, అండ్ ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ ఉంది అని అంటే ఈ రోజు కాదు రేపు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని అనుకుంటున్నా. బట్ మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా సీక్రెట్ రూమ్ అయితే ఖచ్చితంగా ఉంది అని అంట, రెడీ చేసి పెట్టారు అనేది అయితే మనకు తెలిసిన ఇన్ఫో. అండ్ లేట్ చేయకుండా ఓటింగ్ ట్రెండ్స్, ఎవరు ఎలిమినేషన్ అవ్వబోతున్నారు, ఎవరు సీక్రెట్ రూమ్ లో ఉండబోతున్నారు అని క్లారిటీగా మాట్లాడతాను. సో ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసుకుని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ ఒకసారి క్లిక్ చేస్తే మనకు కొంచెం పుష్ అప్ అవుతుంది. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అంతకుమించి అడగలేను. సో ఓటింగ్ ట్రెండ్స్ గురించి మాట్లాడేదానికంటే ముందు సీక్రెట్ రూమ్ గురించి మాట్లాడదాం. సో సీక్రెట్ రూమ్ ఏంటి అని అంటే ఈసారి అసలు మామూలు కాదు. ఆల్రెడీ 6గురిలో నుంచి ఒకరిని సేవ్ చేసి 5గురికి వచ్చింది. 5గురిలో నుంచి డబుల్ ఎలిమినేషన్ అని చెప్పారు. సో ఏకంగా ట్రిపుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నారంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయబోతున్నారు అని చెప్పేసి అదొక అది ఉంది. లేదు, ఆల్రెడీ హౌస్ లోకి దివ్యానికిత వెళ్ళిపోయింది కాబట్టి, అంటే దివ్యానికిత సెలెక్ట్ అయింది కాబట్టి దివ్యానికితని స్వాప్ చేసేసి ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారనే టాపిక్ కూడా నడుస్తుంది. బట్ నాకు తెలిసినంత వరకు జనాల్ని అంటే అక్కడ హౌస్ మేట్స్ నమ్మించడానికి ఏదైనా చేయొచ్చు. ఎలా అయిపోతుంది అని అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి ఒకరిని స్వాప్ చేసి మీ అంతటి మీరే ఈ నామినేషన్ లో ఉన్న 5గురిట్ల నుంచి ఒకరిని బయటకు పంపించేయండి అని చెప్పేసి అన్నప్పుడు మాక్సిమం ఎవరికి ఎక్కువ ఏ ఓట్లు పడతాయి అంటే ప్రియాకి చాలా మంది సపోర్టర్స్ ఉన్నారు. చాలా మందిని క్యాలిక్యులేషన్ లో ఆమె లాక్ రాగలదు. సో ఆమె ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉంది. పవన్ కళ్యాణ్ విషయంలో పవన్ కళ్యాణ్ కి కొంత పాజిటివిటీ ఉంది. ఎందుకనంటే మనోడు అందరిని ఓదార్పు యాత్ర చేస్తూ ఉంటాడు కాబట్టి మనోడిని ఆలోచిస్తారు. సో ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. రీతుకి వచ్చేసరికి రీతుకి ఆల్మోస్ట్ అందరు కూడా సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో ఇంకా ఓవరాల్ గా ఉన్న దాంట్లో ఒక్కరు రాము రాథోడ్ ని ఖచ్చితంగా సెలబ్రిటీస్ అయితే సెలెక్ట్ చేయరు. ఎందుకంటే రాము రాథోడ్ నుంచి ఇష్యూస్ కామనర్స్ కి లేవు అండ్ సెలబ్రిటీస్ ఎవరికి లేవు కాబట్టి మనోడికి పెద్దగా ఇంపాక్ట్ చూపించేంత సిచ్యువేషన్ అయితే ఉండదు. ఎందుకంటే మనోడికి హైయెస్ట్ ఓట్లు పడుతున్నాయని కూడా హౌస్ లో ఆల్మోస్ట్ అందరూ అనుకుంటున్నారు. మనోడు రాము రాథోడ్ ఖచ్చితంగా ఉంటాడు, మనోడికే టాప్ పొజిషన్ లీడ్ చేస్తుండొచ్చు ఓటింగ్ లో అని చెప్పేసి, లేదంటే పవన్ కళ్యాణ్ కు ఉండొచ్చు ఓటింగ్ అనేది అని అనుకుంటున్నారు జనాలు. సో రాము రాథోడ్ ని గెస్ చేయడంలో తప్పేం లేదు. ఆయన ఎందుకంటే పెద్దగా ఎవరితో ఇష్యూస్ లేవు, గొడవలు లేవు కాబట్టి సో అది వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా మనోడికి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనమాట. సో అలాంటప్పుడు ఇంకా వన్ అండ్ ఓన్లీ మిగిలిపోయింది ఎవరు, హరీష్ గారు. సో హరీష్ గారిని సీక్రెట్ రూమ్ లో ఉంచుతారా అంటే ఉంచే ఛాన్సెస్ ఉంది. ఎందుకనంటే హరీష్ కి ఆల్రెడీ మనోడికి ముందే కొంచెం తిక్క. సో ఇది హౌస్ లోకి వెళ్ళిపోయినాక వీళ్ళు ఖచ్చితంగా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయి ఏదో ఒకటి మాట్లాడడము, రచ్చలేపడము. ఎందుకంటే ఈ టైంలోనే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఒకరు కామనర్ గా ఎంట్రీ అయ్యారు కాబట్టి ఒక కామనర్ ని బయటకు పంపిస్తారు అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అవుతారు. సీక్రెట్ రూమ్ అనే థాట్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయరు. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ లాగానే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. సో ఇళ్లలో సెలబ్రిటీస్ కంటే కామనర్స్ కి కొంచెం అతి తెలివి ఎక్కువ. ఎందుకంటే ప్రతి సీజన్ చూసి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి వాళ్ళు స్ట్రాటజీ ప్లే చేయొచ్చు. సో ఖచ్చితంగా మనోడు వెళ్తే బయటకు వస్తాడు అని చెప్పేసి వేరే వాళ్ళని పంపించే ఛాన్సెస్ కూడా ఉంది. వాళ్ళది గెస్ చేయగలరు. సో ఆ విధంగా చూసుకుంటే హరీష్ కి ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ పెడితే కంబ్యాక్ అంత రేంజ్ లో ఉంటదంటే ఖచ్చితంగా ఉంటది. కాకుంటే ఆయన బీభత్సమైన నెగిటివ్ అయిపోతాడు ఒకవేళ హౌస్ లో బ్యాక్ ఎండ్ వస్తే మాత్రం. సో ఈయనకి నిజంగా నెగిటివిటీ స్ప్రెడ్ అనేది బీభత్సంగా అయిపోతుంది. అది ఎవరి చేతిలో ఉండదు, ఆయనంతలో ఆయనే చేసుకుంటూ ఉంటాడు. ఆ రేంజ్ లో అది ఇప్పుడు మైండ్ లో పెట్టుకుని రగిలిపోతూ ఉంటాడు అనమాట. అలాంటప్పుడు ఇంకా ఎవరేం చేయలేము కదా. సో అలా కాకుండా ఇంకెవరిని పెడితే బాగుంటది అని అనుకుంటే రీతు చౌదరిని పెట్టే ఛాన్సెస్ కూడా ఉంది. సో రీతు చౌదరిని ఖచ్చితంగా హౌస్ లో ఉంచాలి అనుకుంటే ఈ పులిహోర ట్రాక్ అనేది ఏ విధంగా వెళ్తుంది అండ్ ఈ ఎక్స్ట్రా ఎమోషన్స్ అన్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలరా అంటే ఆ హౌస్ లో క్యారీ ఫార్వర్డ్ చేసేంత క్యాపబిలిటీ ఉందా, లేదంటే బయటకు వెళ్ళగానే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే శ్రీజాకి ప్రియాకి అసలు పడదు. ఎందుకంటే వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరితో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ శ్రీజ అయితే ఖచ్చితంగా బ్యాక్ ఎండ్ గా మస్తు మాటలనే ఛాన్సెస్ ఉంది. ఇద్దరి మధ్యలో ఆల్రెడీ పచ్చగడ్డేస్తే బగ్గుమన్న రేంజ్ లో ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరికి పర్ఫెక్ట్ తెలుగు వస్తుంది. అంటే ఏం మాట్లాడినా కూడా దాన్ని అర్థం చేసుకోగలరు. వేరే వాళ్ళు ఇప్పుడు ఫ్లోరా గారిని కానీ పంపించారనుకోండి పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ అవ్వకపోవచ్చు. అండ్ ప్రియాను పంపిస్తే మాక్సిమము నమ్మే పొజిషన్ అయితే ఖచ్చితంగా ఉండదు. ప్రియాను పంపించరు అంటే వాళ్ళకంత స్ట్రాంగ్ ప్లేయర్ పంపించరు అని ఆమెను డైరెక్ట్ గా ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు.
లేదు ఇట్లా చేస్తాను అని అంటే ఇట్లా స్వాప్ చేయడం వల్ల లేదు ఈమెను సీక్రెట్ రూమ్ పెడతారని గెస్ చేసే ఛాన్సెస్ ఉంది. సో మాక్సిమం హరీష్ గాని అండ్ రీతు గాని వీళ్ళిద్దరిని సీక్రెట్ రూమ్ లో ఒక్కరిని సీక్రెట్ రూమ్ లో పెడితే ఎక్స్ట్రీమ్ లెవెల్ కంటెంట్ వస్తుంది అనేది క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం. సో మాక్సిమం 90% సీక్రెట్ రూమ్ ఉండే ఛాన్సెస్ ఉంది. అది కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ ఉంది. అలాగని చెప్పేసి సింగిల్ ఎలిమినేషన్ అంటే డబుల్ ఎలిమినేషన్ కూడా ఛాన్స్ ఉంది. ఇంకా కన్ఫర్మేషన్ లేదు, ఆల్రెడీ నడుస్తుంది. ఈ సీక్రెట్ రూమ్ రెడీ చేశారు కాబట్టి ఈ ఒక్కటిని అటు పంపించేసి డబుల్ ఎలిమినేషన్ లాగా క్రియేట్ చేసి మళ్ళీ కంబ్యాక్ తీసుకొస్తారనేది తెలియదు. సో ఇది సీక్రెట్ రూమ్ ఇష్యూ. అండ్ మాక్సిమం ఉంటే నాకు తెలిసి రీతునే పంపించే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది, మై పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో ఇంకా ఓటింగ్ ఆర్డర్ లోకి వెళ్దాం. ఓటింగ్ లో మామూలుగా లేదు ఈసారి. టాటా బై బై నిజంగానే ఎవరు చెప్తారో అర్థం కావట్లేదు. మార్నింగ్ చూసుకుంటే ఒక ట్రెండ్స్ ఉంది, ఈవినింగ్ వచ్చేసరికి ఇంకో ట్రెండ్ లా మారిపోతుంది. అసలు రచ్చలేపే ఓటింగ్ నడుస్తుంది. సో యాజ్ యూజువల్ గా రాము రాథోడ్కి ఇంకా 55% తోటి టాప్ పొజిషన్ లో ఉన్న మనోడికి ఇంకొక పర్సెంట్ యాడ్ అయ్యి 56% తోటి మనోడి దరిదాపులకు కూడా ఎవరు లేరబ్బా, ఎవరు లేరు. 56% తోటి మనోడు టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు. అందులో ఈ రోజు బాగా తనుజ విషయం అండ్ తనుజ రాము వీళ్ళిద్దరి ఇష్యూ ఏదైతే అయిందో ఆ ఛాయ్లో సంజన గురించే ఇష్యూ. సో తనుజ మరీ ఓవర్ గా స్మార్ట్ గా ప్లే చేసినట్టుగా అంటే ఎక్కువగా అరిచేస్తుంది. ఒకరు ఇప్పుడు సంజనతో ఇష్యూ ఉన్నప్పుడు సంజన మీద అరవాలి, ఫ్లోరా గారితో ఇష్యూ ఉన్నప్పుడు ఫ్లోరా మీద. ఇక నేను పడుతూ ఉన్నాడు కాబట్టి రాము మీద అరవాల్సిన అవసరం లేదు. సో రాము ఇలాంటి ఐటీకి ఖచ్చితంగా వాయిస్ రేస్ చేయాలి. సో మనోడు వాయిస్ రేజ్ చేస్తాడు, నేనేమన్నా నీకు అసిస్టెంట్ నా అని చెప్పేసి మాట్లాడడం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనోడికి ఫుల్ ఆన్ ఎమోషనల్ గా ఉంటది. అండ్ కొంతవరకు ఈయన మీదే కొంచెం పాజిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఇంకెక్కువ ఉంటది. తనుజ విషయంలో తనుజ అంత ఓవర్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు అని జనాలకి యాజిటీస్ గా నచ్చేస్తుంది అనమాట. సో 56% తోటి మనోడు టాప్ పొజిషన్ ఉంటే అండ్ 16% తోటి రీతు చౌదరి స్టేబుల్ ఓటింగ్ తోటి సెకండ్ పొజిషన్ లో ఉంది. సో ఈమెకు ఇంత పెద్ద ఓటింగ్ అనేది ఏం కాదు, బట్ ఉన్న ఇట్లలో గుడ్డిలో మెల్లలాగా ఈమెకు కొంతవరకు ఓటింగ్ అనేది బెటర్మెంటే అనుకోవచ్చు అనమాట. సో అంతకు మించి పడేంత ఓటింగ్ అయితే ఖచ్చితంగా ఈమె దగ్గర నుంచి వస్తలేదు. ఈ పులిహోర కలుపుడు మానేస్తే ఖచ్చితంగా రీతు ఇస్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్, గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగెస్ట్ పర్సన్. సో రీతు సెకండ్ పొజిషన్ 16% ఓటింగ్ తోటి. అండ్ తర్వాత వచ్చేసరికి హరీష్ గారు, హరీష్ కి మాత్రం 10% ఓటింగ్. సో మనోడు రచ్చ ఎలా ఉంది అంటే అది గాలికి పోయేదాన్ని తగిలించుకొని మరీ తిరుగుతూ ఉంటాడు అనమాట. అంత రేంజ్ లో మనోడు చేస్తూ ఉంటాడు. మనోడు పాజిటివ్ వచ్చే కంటెంట్ కూడా నెగిటివ్ గా క్రియేట్ చేసుకునేంత క్యాపబిలిటీ మనోడిలోనే ఉంది. రాసి పెట్టుకోరా సంబార్, రాసి పెట్టుకో, మనోడికే ఉంది అంత క్యాపబిలిటీ, ఇంకెవరికి లేదు అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్. సో ఓదార్పు యాత్ర నిజంగానే ఈయనను ఓదారుస్తారా? వీకెండ్ వచ్చేసరికి ఈయనను ఓదార్చే పరిస్థితి వచ్చేలా కనిపిస్తుంది. ఎందుకంటే 9% కు దిగజారిపోయాడు. 9% ఓటింగ్ పడుతూ ఉంది. పవన్ కళ్యాణ్ ఈసారి హైలీ ఛాన్సెస్ ఒక అమ్మాయిని ఉంచేసి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కంటెంట్ ఏ విధంగా రావట్లేదు. ఎందుకంటే పులిహోర కలుపుడు, ఈ ఓదార్పు యాత్రలు చేసుడు, ప్రతి ఒక్కరి దగ్గరికి ఓదార్పులు చేయడం అనేదే సరిపోతుంది తప్పితే ఈయనంటూ ఎక్కడ ప్రూవ్ చేసుకోవడానికి లేదు. అండ్ ఇక్కడ ఏదైతే స్టేజ్ మీద చెప్పి వెళ్ళాడో అది ఒక 1% కూడా లేదు అనేది అయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఎంతసేపు పాజిటివ్ గా మంచిగా ఉండడానికి ట్రై చేస్తే అది స్మార్ట్ ప్లే, స్మార్ట్ గేమింగ్, నువ్వేదో గేమ్ అర్థం చేసుకుని ఏదో చేస్తున్నాను అని అనుకుంటే కుదరదు. సో కావాల్సింది కంటెంట్, నువ్వేంటనేది నీ సెల్ఫ్ రెస్పెక్ట్, నువ్వేంటనేది చూపించాలి జనాలకు, అది చూపించట్లేదు. సో మనోడి విషయంలో 10% కాదు 9% వచ్చిండు మళ్ళీ. అండ్ ప్రియా కూడా సేమ్ యాజ్ టీజ్ గా ఇద్దరికి ఈక్వల్ ఓటింగ్ పడుతుంది. ఇద్దరు బాటమ్ లోనే ఉన్నారు, మైనర్ డిఫరెన్సెస్ కూడా ఏమీ లేదు, ఆల్మోస్ట్ ఈక్వల్ అని చెప్పొచ్చు. ప్రియాకి 9% అండ్ పవన్ కళ్యాణ్ కి 9%. వీళ్ళిద్దరిట్లలో ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. ప్రియానే అనుకున్నాం కదా, సో దానికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా యాడ్ అయ్యాడు అనమాట. సో పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. సో ఎవరికి వేసుకోమని చెప్పడం, మీకు నచ్చిన కంటెస్టెంట్ కి వేసుకోండి, మీరు ఎవరికి ఫ్యాన్ అయితే వాళ్ళకి వేసుకొని వాళ్ళని సేవ్ చేసుకునే పరిస్థితి అయితే తెచ్చుకోండి. ఇంకా లేదు అని అంటే అనవసరంగా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు వెళ్ళిపోతారని ఆల్రెడీ రెండు వారాల నుంచి చూస్తున్నారు. షాకింగ్ గానే ఉంది. వీళ్ళు కన్ఫామ్ గా వెళ్ళిపోతారు అనుకున్న వాళ్ళు అయిపోయారు. ఈసారి థర్డ్ టైం కూడా బిగ్ బాస్ ఏదో ప్లాన్ చేస్తాడు కానీ వర్కౌట్ అవ్వలేదు, ఏకంగా ఫ్లోరా గారిని సేవ్ చేశారనమాట. సో ఈసారి కూడా ఆమె లక్ మామూలుగా లేదు, లక్ ఫ్యాక్టర్ లాగా వెళ్ళిపోయింది. సో మొత్తానికి ఓవరాల్ గా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోమని మాత్రమే చెప్పగలను, ఇంక అంతకుమించి ఏమీ లేదు. ఓటింగ్ ట్రెండ్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ డబుల్ ఎలిమినేషన్ కి హైలీ ఛాన్సెస్ ఉంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్ కి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి
సీక్రెట్ రూమ్ కి తీసుకెళ్తే అసలు హౌస్ లో జరిగే సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, కామనర్స్ అతి తెలివి వల్ల కంబ్యాక్ ఇచ్చినప్పుడు దానికి ఇంపాక్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉండాలి. అలాంటి కంటెస్టెంట్ వెళ్తేనే వర్కౌట్ అవుతుంది. అండ్ వీళ్ళు మాట్లాడేదాన్ని కరెక్ట్ గా అనలైజ్ చేసుకోగలగాలి. అది మాత్రం చేస్తే బాగుంటది. ఎందుకంటే రీతును పంపిస్తే ఈ లవ్ ట్రాక్ విషయంలో నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదో ఒకటి బయటికి రావడం అయితే జరుగుతుంది. అండ్ కామనర్స్ దగ్గర నుంచి సెలబ్రిటీస్ దగ్గర నుంచి మాస్కులు కొంచెం ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే రీతు మీద కొంతమందికి బయటికి చెప్పలేకపోయినా లోపల హేట్రేడ్ అయితే ఖచ్చితంగా ఉంది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో అది కొంచెం ఆలోచించుకొని బిగ్ బాస్ టీం చేస్తాదేమో అనిపిస్తుంది. బట్ సీక్రెట్ రూమ్ అయితే ఇప్పటి వరకు ఉన్న దాంట్లో 90% ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా అది కూడా రేపే అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్